నాకు మైండ్లో ఒకటి వచ్చేసింది. నాకు ఇలాంటి విషయాల్లో చాలా షార్ప్గా ఉంటాను నేను. నాకు కొంచెం ఇన్నోవేటివ్ థాట్స్తో ఉంటాయి. చాలా సినిమాలు ఇలా చేశాను. నాకు ఆ మంచి పేరు కూడా ఉంది, రఘు ఏదో చేస్తాడు, అద్భుతాలు చేస్తాడని. వెళ్ళి ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి అరుణాచలం దీంట్లోకి వెళ్ళి అక్కడే సెట్ వేసానని చెప్పాను కదా స్టార్టింగ్. ఓల్డ్ ఏజ్లో కమల్ హాసన్ గారు ఉండే ఆ సెట్ కూడా అక్కడే వేసాం. అక్కడే ఒక చోట ప్లేస్ చూసి ఒక 4 అడుగులు లోతు ఉండేట్టుగా, ఆ మాత్రం వెడల్పు ఉండేట్టుగా, అంటే నిప్పులు ఇంత ఉంటాయన్నమాట. ఆ నిప్పులు పాతలాగా వేస్తారు. అలా గొయ్యి తవ్వించి, అంటే ఆ స్టూడియో వాళ్ళు పర్మిషన్ తీసుకుని గొయ్యి తవ్వించి ఆ లోపల కింద గ్రౌండ్లో లైట్లు పెట్టించాను. జూనియర్ లైట్లు వేసేసి దాంట్లో ఒక రకమైన ఎల్లో లైట్ వస్తే సరిపోదు నాకు. అందుకని ఆరెంజ్ రెడ్ ఫిల్టర్స్ దాని మీద వేసేసి పక్క నుంచి ఎడ్జ్లోంచి కేబుల్స్ బయటకు తెలియకుండా బయటకు తీసుకెళ్ళి జనరేటర్ కనెక్షన్ ఇచ్చేసి ఒకసారి లైట్లు ఆన్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు దాని మీద గ్రిల్ చేయించాను, ఇలాగ మెటల్ గ్రిల్, ఐరన్ గ్రిల్ చేయించాను. మొత్తం ఆ చివరి నుంచి చివరికి సరిపోయేట్టుగా చేయించేసి వైర్లతో కట్టేసుకొని, అంటే అడుగు నుంచి లైటు ఆ గ్రిల్లోంచి ఈ పైన ఏదైనా మెటీరియల్ పెడితే దానికి కొడతా ఉంటుంది అనమాట, మనకి లైట్లు కనిపించకూడదు. నెక్స్ట్ ఏంటి, ముందు రోజున నేనే దగ్గరుండి ప్రొడక్షన్ హౌస్లో ఏడుదినేశ్వరి గారు ప్రొడక్షన్ హౌస్లో కూర్చొని వాళ్ళ ఇంట్లోనే సగం థర్మోకోల్స్ అంటారు కదా, థర్మోకోల్ మీకు తెలుసు, షీట్లు, ఆ షీట్లలో తీసుకుని ముక్కలు ముక్కలు చేసేసి ఎర్రటి సెలోఫోన్ పేపర్ అంటాం మనం కదా, రకరకాల రంగులు వస్తాయి, గ్రీన్, బ్లూ, సన్నటి పల్చని అంటే సెలోఫోన్ పేపర్ అంటాం. అవి మొత్తం కొన్ని డజన్స్ తెప్పించేసి ప్రతి చిన్న థర్మోకోల్ ముక్కకి ఆ ఎర్రది ఇలా చుట్టేసి మడతలు పెట్టేసి పేపర్ని మనం చించేసి ఏదైనా నచ్చకపోతే రాసింది చింపేస్తుంది కదా, పడేస్తాం కదా, అలాగే ప్రతి చిన్న థర్మోకోల్ బిట్టుకి ఎర్రది వేసేసుకొని అలాగే 4-5 బస్తాలు అలా రెడీ చేసాం. అలాగే ఒక 2 బస్తాలు అవి తయారు చేసాం. ఎర్ర కాగితం చుట్టిన థర్మోకోల్ ముక్కలు ఈచ్ విడిగా చూస్తే ఒక నిప్పు కణికలా కనిపిస్తుంది అన్నమాట, నిప్పు కణికలా కనిపిస్తుంది అన్నమాట. అవి తీసుకెళ్ళి పైన పెరిపించేసి చక్కగా కొంచెం సర్ది, మళ్ళీ ఎగరకూడదుగా, ఒక రేంజ్ ఎగిరితే నిప్పు కణికలు. సో దాని మీద పరిచేసి పెద్దగా గ్యాప్ లేకుండా చాలా జాగ్రత్త చేసుకొని మళ్ళీ కొంతమంది చేత పరిగెత్తించి కొంచెం సెటిల్ అయ్యేట్టు చూసి లైట్లు ఆన్ చేసి అప్పుడు దాని మీద అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళంతా చూసుకొని అది కూడా కరెక్ట్గా స్ట్రింగ్ ఇదిగా ఉండాలి కదా, ఆ మెష్ కూడా అంత స్ట్రాంగ్గా ఉందా లేదా, ఏమైనా రిస్క్ ఉందా ఆర్టిస్ట్కి అన్నీ చెక్ చేసుకొని అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. బాగుంది, నా ఐడియా వర్కౌట్ అయింది. చూడడానికి నిజంగానే నిప్పుల్లాగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నది వచ్చిన వాళ్ళు, జనం కూడా, షూటింగ్ చూడడానికి వచ్చిన గారు. కానీ ఆ నిప్పులు బగ. రెండోది ఇంకో విషయం, అడుగుల ముందు చెప్పినట్టుగా నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ సాంబ్రాణి కోపులు అంటాను చిన్నవి అవి పెట్టించేసి, ఎందుకంటే కరెక్ట్గా షూటింగ్ ముందు ఆ గ్యాప్ తీసుకోవడం, కొంచెం ఒక సైడ్ గ్రిల్ ఎత్తి మనిషి ఒకటి దింపి సెట్ అసిస్టెంట్ని ఈ అగరత్తులు స్మోక్ వచ్చే కోపులు అంటాం కదా అవి పెట్టేస్తే అవన్నీనేమో నిప్పు కణికల్లాగా ఉంటాయి, కొంచెం సెగ వచ్చినట్టుగా చిన్న స్మోక్ వస్తుంది. ఇంత డీటెయిల్గా ఆలోచించేవాళ్ళు ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళంతా కోఆపరేట్ చేసి, ఆర్ట్ డైరెక్టర్ కోఆపరేట్ చేసి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఆ సీను, అందులో మళ్ళీ కొన్ని స్లో మోషన్ షాట్స్, కమల్ హాసన్ అందరూ పట్టుకుంటూ ఉంటారు, నిర్మలం పట్టుకుంటూ ఉంటుంది, ఆ పక్కన చెల్లెలు పట్టుకుంటుంది, అందరిని కాదనుకొని నీకు ఎందుకు రాంచి లాగేసి కాదనుకొని అందరిని తోసేసి స్లో మోషన్లో పరిగెత్తుకెళ్ళి అటు పరిగెత్తుకెళ్ళి ఇటు పరిగెత్తుకెళ్ళి కాళ్ళు కాలిపోవడం, చాలా అద్భుతమైన సీన్ అది. తర్వాత కట్ చేస్తే పాదాలకి ఇదైతే నిర్మలమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ వెన్నపోస రాయడం, అసలు హృదయంగా ఉంటాయి ఆ సీన్స్ అన్ని అద్భుతాలు అనమాట. ఇలాంటి చాలా సీన్లు ఉన్నాయి సినిమాలో. ఇంకా చివరకు వస్తాను, సినిమా ఆల్మోస్ట్ క్లైమాక్స్, అంటే రాధిక ఓల్డ్ అయిపోయింది, కమల్ హాసన్ ఓల్డ్ అయిపోయాడు, సినిమా కూడా ముగింపు రాబోతుంది అనమాట. అక్కడ ఒక సీన్ ఒకటి ఉంది, అదేంటంటే దాని ఏమంటారంటే ప్యాథోస్లో మ్యూజిక్ అది. ఆ పాట కమల్ హాసన్ అవన్నీ వేసుకుని రావడానికి రెడీ అవ్వాలి. ఇక్కడ సర్కులర్ ట్రైల్ వేయించారు నా చేత, హాఫ్ సర్కులర్ ట్రైల్ ఉంటుంది అనమాట, రౌండ్ హాఫ్ సర్కిల్ వేయించారు. ఇలా వేయించి రఘు లోలో పెట్టు, ఎందుకంటే అక్కడ ఇద్దరు కూర్చుంటారు, కమల్ హాసన్ రాధిక కమల్ హాసన్ ఒళ్ళో ఆల్మోస్ట్ డైయింగ్ మూమెంట్స్ అనమాట, చచ్చిపోద్ది ఆ సీన్లోనే ఆవిడ అయిపోద్ది. అది దాని తగ్గట్టుగా లోలో ఆ ట్రాలీ
లెవెల్లో పెట్టి లోలో సర్కిల్ ట్రాలీ వేసి ట్రాలీ బాగా లోలో పెట్టి దాని మీద నేను బాగా స్టాండ్ గిండు తీసేసి కెమెరాలో పెట్టుకొని షాట్ చేస్తుంటే కమలాసన్ వచ్చేలోపు ఈయన కూర్చున్నారు అక్కడికి వెళ్ళి కమలాసన్ ప్లేస్లో వేసుకొని కూర్చొని రాధికని పిలిచారు. రాధిక పొజిషన్ ఇచ్చింది. సౌండ్ అన్నారు, సౌండ్ వస్తుంది, స్టార్ట్ అయింది. ఆయన దానిలో గెలిపారు, కమలాసన్ క్యారెక్టర్లో గెలిపారు, స్వాతం వచ్చిన క్యారెక్టర్లో గెలిపాడు. నన్ను అన్నారు, జస్ట్ సిగ్నల్ ఇచ్చారు ట్రాలీ అని. ట్రాలీ అలా వెళ్తుంది, ఆయన యాక్షన్ చేస్తున్నారు, ఆ మ్యూజిక్ తగ్గట్టుగా దేవుణ్ణి కొడతా ఇలాగా. అది మేనరిజం ఉంది కదా సినిమాలో, కమలాసన్ మేనరిజం అంతా చేస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఎదురుకుంటూ చూస్తుంటే మా అమ్మ మా నాన్న ఇప్పుడు కూడా కళ్ళ నీళ్ళు వస్తుంది. ఏమో ఫ్యూచర్లో నేను నా వైఫా అలాగా ఆ ఫీలింగ్ వచ్చేస్తే కళ్ళ నీళ్ళు వచ్చేసి సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ కళ్ళ నీళ్ళలోంచి నేను చూడలేకపోతున్నాను లెన్స్లోంచి. లోకి అని నా అసిస్టెంట్ లోకి అని చెప్పి వాడిని మూవ్ చేయమని నేను వెళ్ళి పక్కన కళ్ళ నీళ్ళు తెచ్చుకుని చూశాను. వెళ్ళి ఆగింది. ఇలా అన్నారు విశ్వనాథ్ గారు, ఇలా అంటే ఆగింది. సాంగ్ కట్ అయింది, సౌండ్ కట్ చేశారు. ఆయన కూడా దాంట్లోంచి తేరుకొని ఇలా వచ్చారు. నేను ఒక్కసారి చుట్టూ ఇలా చూస్తుంటే షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు. లైట్ మ్యాన్ ఏడుస్తున్నాడు, అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళందరూ చూస్తే నాకు ఇంకా ఆగల, ఏడుపు వచ్చేసింది. అలాంటి పెర్ఫార్మెన్స్ చూపించగలిగిన డైరెక్టర్స్ ఎవరున్నారని నేను ఆ రోజు ప్రెస్లో ఛాలెంజ్ చేస్తే కొంతమంది నా మీద ఏంటి అలా ఛాలెంజ్ చేశారు. అవునయ్యా, నేను అది ఫీల్ అయ్యా, నేను చెప్పాను తప్పే ఉంది అని అన్నాను. ఇదే సీను రికార్డింగ్ టైంలో నేను ఇళయరాజా గారు సౌండ్ కన్సోల్ వెనకాల నేను కూడా ఉన్నాను. జనరల్గా ఎక్కువ మంది ఆయన డిస్టర్బ్ చేయకూడదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ యాక్సెస్ నేను కెమెరామెన్ కదా, వంశీ దగ్గర నుంచి అలవాటు కదా, వెనకాల వెళ్ళి కూర్చున్నాను. ఈ సీన్కి లీడ్ సీన్కి తర్వాత వెళ్ళే సీన్ జరుగుతుంది ఇక్కడ. రీల్ వేసారు, ఇది చేశారు, ఆయన ఏదో నోటేషన్స్ ఇచ్చారు. టేక్ ఇళయరాజా గారి దగ్గర ఎక్కువగా రిహార్సల్స్ ఉండవు, ఎక్కువ టేకులు ఉండవు. ఆయన ఒకసారి చూస్తారు, మరీ క్రిటికల్ అయితే ఇంకోసారి చూసి అసిస్టెంట్స్ వాళ్ళకి వెళ్ళి నోట్స్ చెప్పేస్తారు. అప్పటికప్పుడు ఆయన ఏంటంటే ఒక దాని అంటారు కళా సరస్వతి ఆయన ఎలా వస్తుంది ఏంటో తెలియదు మరి ఆయనకి. అలాగే వచ్చేసి అలాగా చెప్పేసి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా అంత ఇదిగా ఈయన అర్థం చేసుకుని రాసి రెడీ అయిపోతారు. టేక్ అన్నారు, టేక్ అనుకున్నా, టేక్ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఏదైతే సర్క్యులర్ ట్రాలీ ఉందో, నేను ఏదైతే ఏడ్చానో అదే జరుగుతుంది. సీరియస్గా అందరం అలా చూస్తున్నాం. సైలెన్స్ అయిపోవాలి కదా, పిన్ డ్రాప్ సైలెన్స్. ఇళయరాజా గారు అంటే మరీ ఇంకా ఆయుధనమాట, గుండు సూది పడితే దాని శబ్దం కూడా వినిపించకుండా అంత ఇదిగా చూసుకోవాలన్నమాట. అలా టేక్ జరుగుతున్నప్పుడు ఎక్కడో ఏదో మాకెవ్వరికి తెలియలా ఇళయరాజా కట్ అని చెప్పి ఒక్కసారి లేచి అని ఆయన ఇరిటేట్ అవుతుంటే ఏమైంది ఇళయరాజా గారు ఎప్పుడు అలా అవ్వలేదే, టేకులు ఎప్పుడు అలా అవ్వలేదే అని వాళ్ళ అసిస్టెంట్స్ కూడా కొంచెం వరీడ్గా ఉన్నప్పుడు లోపల సెపరేట్ ఛానల్స్ పెట్టుకొని కొన్ని వైలన్లు కొన్ని లైవ్ షోలో ఆర్టిస్ట్ పెడతాడు. బాగా తలనెరిసిపోయిన ఒక 75, 76 సంవత్సరాలు ఒక వయలినిస్టు ఇళయరాజా గారి మ్యూజిక్లో ఆయన ఉంటాడు ఆ టీంలో. ఆ వయలినిస్టు ఏడ్చుకుంటూ బయటకు పరిగెత్తాడు. ఆయన ఆ ఏడుపు ఈయనకి ఇళయరాజా గారికి వినిపించేసింది. కట్ చెప్పారు. ఆయన పరిగెత్తినప్పుడు ఓకే 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 అని చెప్పి ఆపి, అప్పుడు ఎవరో అడిగితే ఏం లేదు ఆయన ఏడ్చాడు, అది నాకు రికార్డుగా అయిపోయింది అని చెప్పి మళ్ళీ 1 more అని చెప్పి చేశారు. ఇదే సినిమాకి మీరు థియేటర్లో కూడా జనం అంతా ఏడుస్తారు. ఇది ఎవరు గొప్పతనం? కమలాసన్ రాధిక పెర్ఫార్మెన్సా, ఇళయరాజా గారి మ్యూజిక్కా, విశ్వనాథ్ గారి డైరెక్షన్? అన్నీ కలిపితే అందరూ కలిసి జనాల్ని నవ్వించగలరు, ఏడిపించగలరు. అలాంటి గొప్ప కాంబినేషను స్వాతి ముత్యాలు. అందులో నా పాత్ర ఉండడం అనేది నాకు చాలా గర్వకారణం. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు MV Raghu Film Diaries
అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.